హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రీష్మా ఛానల్. ఈ వీడియోలో కృష్ణకాంత్ పార్క్ ఓల్డ్ మెమరీస్ చూద్దాము. ఇప్పుడు ప్లే అవుతున్న పిక్చర్స్ మేము కోవిడ్లో కృష్ణకాంత్ పార్కుకు వెళ్ళినప్పుడు తీసుకున్నవి. అప్పుడు గ్రీష్మాకి ఒక 5 years అలా ఉంటాయి. పార్క్ అంతా జనాలు లేకుండా ఉండింది, ఎవరూ లేరు ఎక్కువ. గ్రీష్మ ప్రశాంతంగా అక్కడ ఉన్న అన్నీ ఎక్కింది. ఈ చిన్న జారుడు బల్ల నుంచి జారుతూ ఉంది, మళ్ళీ ఎక్కడానికి వెళ్తుంది. ఎక్కమని మేము ఎంకరేజ్ చేస్తున్నాము గ్రీష్మని. నాకేదో వార్నింగ్ ఇస్తుంది. గ్రీష్మని ఈ పెద్ద జారుడు బల్ల ఎక్కమని ఎంకరేజ్ చేస్తున్నాను. గ్రీష్మ ఎక్కుతుంది ఇప్పుడు. జారడానికి రెడీగా ఉంది, జారుతుంది. ఇప్పుడు వచ్చే ఆట స్థలము పార్కుకి కుడివైపున ఉంటుంది, కొంచెం లోపల ఉంటుంది. గ్రీష్మ, నేను, మా వారు ఇక్కడ చూపించినట్లు పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్నాక గ్రీష్మ కాసేపు ఇలా కుప్పిగంతులు వేసిద్ది. ఇక్కడ చూడండి ఎలా ఫోజులు ఇస్తుందో ఫోటోలకి, పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ. ఈ ప్రదేశం మీకు గుర్తుందా? పాత వీడియోల్లో గ్రీష్మ అక్కడ కూర్చొని పిక్స్ తీసుకుంది, మేము పిక్స్ తీసుకున్నాము. ఇలా నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను. గ్రీష్మ అదిగోండి మళ్ళీ కుప్పిగంతుల పిక్స్ చూడండి ఎట్లా పోజులు పెడుతుందో. ఇది నేను, నా స్మైలింగ్ ఫేస్. నెక్స్ట్ నేను, మా గ్రీష్మ, మా వారు కలిపి తీసుకున్న పిక్స్ వస్తున్నాయి. ఇవి ఆ పిక్స్. వెనుక కనిపించే దానిని నేను కాసేపు ఎక్కి అలా ఎక్సర్సైజ్ చేసి వాటర్ తాగాను. వాటర్ తాగాక ఈ ప్రదేశంలో వచ్చి మళ్ళీ పిక్స్ తీసుకున్నాము. గ్రీష్మ స్నాక్స్ తింటుంది. ఇప్పుడు వచ్చే ప్రదేశంలో పద్దాకల పైకి ఎక్కి దిగుతుంది. ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం, ఇదే పని. మళ్ళీ ఎక్కడానికి వెళ్తుంది, మళ్ళీ దిగుతుంది తను. చూడండి ఇప్పుడు దిగుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చే క్లిప్ లో ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేసింది. ఇద్దరము అలా కాసేపు మాట్లాడుకున్నాము. మా పిక్చర్స్ ఇవి. ఇప్పుడు వచ్చే పిక్స్ నేను మ్యారేజ్ అయిన తర్వాత కృష్ణకాంత్ పార్కుకి వెళ్ళినప్పుడు తీసుకున్నవి. ఇప్పుడు వస్తున్న పిక్స్ గ్రీష్మ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మేము కృష్ణకాంత్ పార్కుకి వచ్చాము. అప్పుడు తీసుకున్న పిక్ ఇది. గ్రీష్మ వాళ్ళ చెల్లి తిను లిహారిక, తను మా మరిది వాళ్ళ కూతురు. వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.